బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నవాబుపేట గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై టీడీపీకి చెందిన కార్యకర్తలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. హోటల్లో టిఫిన్ కోసం వెళ్లిన శ్రీనివాసరావు అతని డ్రైవర్పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. దాడిలో గింజపల్లి శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఇటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ప్రత్యేక బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, అసలు దాడికి గల కారణాలు ఏంటి, ఏమైనా తెలిసాయంటారా? రైతు సుజాత ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచుల మండలం నవపేట గ్రామంలో మాత్రం అర్ధరాత్రి ఒక వైకాపా నాయకులు శ్రీనివాస్ పై మాత్రం గత గ్రామంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు కాపు కాసి దాడి చేసిన ఘటన అయితే చూసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే శ్రీనివాసరావు తనకు హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి తిరిగి ఆయిల్ కొట్టించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో దారికి బైక్ పై వచ్చిన ఒక వ్యక్తి కారును ఆపి, మీరు కారులో పూజ చేసే సామాగ్రి ఎత్తుకెళ్తున్నారు ఏంటని చెప్పేసి ఫోటోలు తీయటం మొదలుపెట్టడంతో సీను కూడా ఎందుకు ఫోటోలు తీస్తున్నాం ఏంటని చెప్పేసి అడగటంతోనే అతనిపై కూడా కొంతమంది వ్యక్తులు దాడి చేశారని చెప్పుకోవచ్చు. అక్కడ కాపు కాసిన 6 వ్యక్తులు కూడా ఇతనిపై దాడి చేశారు. దీనికి సంబంధించి కూడా అక్కడ చూసుకోవచ్చు సీసీ ఫుటేజ్ ఆధారంగానైతే మాత్రం చూసుకొని వ్యక్తి శ్రీనివాసరావుపై కూడా గతంలో కూడా ఇదే గ్రామానికి చెందిన ఏదైతే ఈ శ్రీనివాసరావు తండ్రి కాంగ్రెస్ నాయకులు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. అతను కూడా ఇదే ఇప్పుడు ఉన్నటువంటి గతంలో కూడా ఎవరైతే ముద్దాయిలు దాడికి తగిలించారో వాళ్ళు కూడా గతంలో ఉన్నటువంటి శ్రీనివాస్ తండ్రిని కూడా హత్య చేశారని చెప్పుకోవచ్చు. వేటకాలంతో నరికి హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా అర్ధరాత్రి సమయంలో దాడి కాచి దాడి చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే పెనుగంచుకోలు అదేవిధంగా నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో అయితే సీసీ ఫుటేజ్ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దీంట్లో కూడా ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి 4 నిందితులను అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు. వారిని కూడా ఈ రోజు మధ్యాహ్నం నందిగామ జగ్గయ్యపేట కోర్టుకు కూడా తరలించే ప్రక్రియ కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీలో ప్రభుత్వం రావడంతో గత పాత కక్షలో వెలుగు చూసి దాడికి తెగించారని చెప్పుకోవచ్చు. సుజాత, కుటుంబ కక్షల కారణంగానే ఈ దాడి జరిగింది అనుకోవచ్చు అంటారా? ఎస్ సుజాత, గత 2009లో ఉన్నటువంటి తండ్రి హత్య తర్వాత గ్రామంలో కూడా కొంత ఉధృత వాతావరణం ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కుటుంబాలకు అప్పుడు ఉన్నటువంటి ఆస్తి తగాదాలకు సంబంధించినవి కాకుండా కూడా మామూలుగా రాజకీయ కక్షలే, ఈ గ్రామానికి ఉన్నటువంటి రాజకీయ కక్షలే ఈ దాడికి అంతా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా గ్రామంలో ఉన్నటువంటి ఈ రోజు కూడా గ్రామస్తులు అందరూ కూడా నాయకుడిపై దాడి చేయటం ఏంటని చెప్పేసి కూడా గ్రామంలో ఉన్నటువంటి రోడ్డుపై కూడా బైఠాయించి పెట్రోల్ తో కూడా టైర్లు తగలబెట్టే సందర్భాలు కూడా చేయబోయారు. దీనికి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ముందుగానే పికెట్లు ఏర్పాటు చేసి ఎట్లాంటి ఉధృత వాతావరణం చోటు చేసుకోకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రవేశిస్తారు. దీంతో కూడా ఒక్కసారి గ్రామస్తులు కూడా కోపాందోళనకు గురయ్యి వీళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయబోయే సమయానికి కూడా పోలీసు అందరూ కూడా వచ్చి గ్రామస్తులను అడ్డుకున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకసారిగా దాంట్లో ఉన్న కొంతమంది యువకులు కానివచ్చు వాళ్ళు పెట్రోల్ తో టైర్లు తగలబెట్టే ఘటన కూడా చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ముందుగానే వారిని గుర్తించి వారి వద్ద ఉన్న పెట్రోల్ కానిచ్చు టైర్లు కూడా తీసేసుకొని ఇలాంటి ఘటనలు పాల్పట్టడానికి వీలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చెప్పిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా వాళ్ళ గ్రామస్తులు కూడా ఈ నిందితులను అదుపులోకి తీసుకున్నాం, వాళ్ళు కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని కోర్టు హాజరుపడతామని చెప్పడంతో కూడా కొంత గ్రామంలో మాత్రం ఉధృత వాతావరణం తగ్గిందని ఇప్పటికే గ్రామంలో కూడా ఏదైతే గ్రామంలో కనుక సుమారు ఒక 40 మందితో కూడా పికెట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు జగ్గయ్యపేట నందిగామ చిల్లకల్లు సంబంధించిన ఎస్ఐలతో కూడా పికెట్ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ కూడా ఎలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా అయితే మాత్రం గ్రామంలో ఫుల్ గా బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. సుజాత, యశ్వంత్, అలాగే శ్రీనివాసరావు ఆయన డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రస్తుతం అయితే మాత్రం విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో ఉండి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతే తీవ్ర గాయాలు అవుతున్నప్పటికి కూడా మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. దీనిపై కూడా హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితి అనేది చెప్తాం అనేది మాత్రం
బంధువులు కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు మాత్రం సన్ రైజ్ ఆసుపత్రిలో శ్రీనివాస్ ఉన్నాడు, తన డ్రైవర్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికైతే మాత్రం కొంచెం తీవ్రమైన గాయాలైనా చెప్పుకోవచ్చు సుజాత. రైట్ పరిస్థితి అయితే మాత్రం కొంచెం అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ యశ్వంత్.